హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రపంచం వినాశనం వైపు వెళ్తుందని మీకు తెలుసా? ఎప్పుడూ లేని విధంగా సముద్ర మట్టం అనేది 33 మిల్లీమీటర్లు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీనివల్ల తీర ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద నగరాలు వంటివి మెల్లగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటార్కిటికా ఖండంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వరల్డ్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనాల ప్రకారం 18.3 డిగ్రీల వరకు పెరిగింది. దీనివల్ల మనం భవిష్యత్తులో చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు భారీ వర్షాలు, భూకంపాలు వలన కరువు కాటకాలు వంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 2, ఆక్టోపస్ల రక్తం సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. ఇది హిమోసైనిన్ అనే కెమికల్ దానిలో ఉండడం వలన. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది 3 గుండెలను కలిగి ఉంటుంది. 2 ఆక్సిజన్ని పంప్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకొకటి మాత్రం ఆక్సిజన్ని బాడీకి సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆక్టోపస్కి బోన్స్ ఉండవు. దానివల్ల ఏ కన్నంలోకి అయినా ఈజీగా దూరిపోగల సామర్థ్యం దీనికి ఉంటుంది. వీటిలో 300 రకాలకు పైగా జాతులు ఉన్నాయి. ఇది శత్రువులు దారి మళ్లించడానికి ఇంక్ని స్ప్లిట్ చేస్తుంది. ఇది 1 నుండి 2 ఏడాదుల వరకు బ్రతుకుతుంది. దీని స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే శరీరంలో ఏ భాగాన్ని కోల్పోయినా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసుకునే సామర్థ్యం దానికి ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3, మోస్ట్ విజిటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దానిలో మొదటి స్థానంలో బ్యాంకాక్ ఉంది. ఓన్లీ 2024 ఇయర్లోనే 32.4 మిలియన్ ఇంటర్నేషనల్ విజిటర్స్ ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేసింది. 90% ఆఫ్ టూరిస్టుల్లో ఎక్కువ డివోర్స్డ్ పర్సన్సే ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 4, ఓల్డెస్ట్ హ్యూమన్ అక్రాస్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికిన ఆమె పేరు జెన్నీ క్యాల్మెట్. ఆమె ఫ్రాన్స్ దేశానికి చెందింది. ఆమె 2 శతాబ్దాలు చూసింది. 1875 ఫిబ్రవరి 21న జన్మించారు. ఆమె అంతకాలం బ్రతకడానికి గల కారణం మంచి ఆహారం, ప్రతిరోజు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి యోగా వంటివి చేస్తారు. ఆమె 1997లో చనిపోయారు. ఈ విధంగా ఆమె ఎక్కువ కాలం బ్రతికిన జాబితాలో మొదటి స్థానం పొందారు. అదేవిధంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే స్వామి శివానందన్ గారు 120 ఇయర్స్ బతికారు. ఫ్యాక్ట్ నంబర్ 5, జపాన్ షీల్డ్ బ్యారియర్స్. 2011లో వచ్చిన సునామీ వల్ల 20,000 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత జపాన్ తన టెక్నాలజీని ఉపయోగించి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సీ వాల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దీని విడ్త్ 400 కిలోమీటర్స్ అండ్ హైట్ 12.5 మీటర్స్ వరకు నిర్మించారు.